ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నిరీక్షణ గడియల ద్వారా మీతో మరొకసారి ఈ వాక్యాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. దయకృప ఛానల్ వారి ప్రయాసతో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ విధంగా మీతో కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మీతో ఉంచాలని ఆశపడుతున్నాను. నా యొక్క అంశ భాగం, ముసుగులేని ముఖం ఉంటేనే దేవుని మహిమను మనం ప్రతిఫలింపచేస్తాం, మహిమ నుండి అధిక మహిమకు వెళతాం, అంతేకాకుండా ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడతాం. ఈ యొక్క అంశ భాగాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా ఉంది: మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమ అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. చిన్న ప్రార్థన. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా, ఈ వాక్యము నా ప్రభువా నీ ప్రజలతో పంచుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించండి ప్రభువా. దేవా, ఇది ఫలభరితంగా ఉంచండి నాయన, నీకు వందనాలు. నీ దాసురాలని ప్రభువా నన్ను మరుగుపరచండి, నీ జ్ఞానము చేత నీ ఆత్మ చేత నింపండి. యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక మాట, ఈ మాట రాస్తున్నాడు: మనం అందరము ముసుగులేని ముఖముతో ప్రభువు మహిమను ప్రతిఫలింపచేయాలి, మహిమ నుండి అధిక మహిమకు మనము వెళ్ళాలి. ఆ పోలికగా అనగా ఏ పోలికగా? ఆత్మ అనగా దేవుని పోలికగా మనము మార్చబడాలి. ఈ సందర్భాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. సాధారణంగా ముసుగు ఎప్పుడుంటుందండి? ముసుగుంటే వచ్చే ఫలితాలు ఏంటని చూసినట్లయితే, ముసుగు సాధారణంగా సిగ్గుకి, అవమానానికి, వాటమికి, వంచనకు, భయానికి సాదృశ్యం. కనుక ఈ ముసుగు ఉన్నవాడు ఇన్ని పరిస్థితుల్లో చిక్కుకుని ఉంటాడు. కనుక ఈ ముసుగు ఉన్నంత కాలము కూడా దేవుని యొక్క మహిమను ప్రతిఫలింపచేయడానికి కానీ, ఆయన పోలికగా నడవడానికి కానీ ఏ మానవుడు కూడా అర్హత పొందుకోడు. కనుక అసలు ఈ ముసుగు వంచనతోనూ, భయముతోనూ, వాటముతోనూ, సిగ్గుతోనూ, భయముతోనూ కూడినటువంటి ఈ ముసుగు ఎందుకు మానవుడికి ఏర్పడింది అని మనం చూస్తే ఒక మాట మనం చూడాలి. ఆదికాండము 3వ అధ్యాయం 10వ వచనం అంటాడు: నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటేనే కనుక భయపడి దాక్కుంటుని అంటున్నాడు. ఏదేను వనంలో ఆదాము ఎప్పుడూ వచ్చే దేవుడు వచ్చి ఆయన్ని పలకరించినప్పుడు చెప్పినటువంటి మాట: అయ్యా, నీ స్వరం వినేటప్పుడు నేను భయపడి దాక్కున్నాను. భయమనే ముసుగు నాకు ఏర్పడింది. ఎందుచేత భయమనే ముసుగు ఏర్పడింది? ఎప్పుడైతే సాతాను మాటకు లోబడాడో, ఆజ్ఞను అతిక్రమించాడో, మహిమ అనేది ఆయన దగ్గర నుంచి దాటిపోయింది. మహిమ అనేది తొలగిపోయింది కనుక భయమనే సిగ్గు ఆయన్ని ఆవరించింది. అందుచేత ఈ సిగ్గుతో, మహిమ లేనటువంటి ముఖముతో దేవునికి ఎదురుపడ్డానికి అతను భయపడ్డాడు. అంతేకాదు, ఆయన ఒక్కడితో పోలేదు. ఈ విషయం ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం అంటాడు: ఈ జనులు తిరుగుబాటు చేయుదురు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగి ఉన్నారు. ఆదాము ఎప్పుడైతే ముసుగు ధరింపచ్చాడో, ఆదాము వంశంలో ప్రతి వారు కూడా ఏం జరిగిందో తెలుసా? ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయు మనస్సు గలవారు. వారి మనసులో ఏమొచ్చేసిందండి? ఎప్పుడైతే పాపం అనే ముసుగు వారి మీద ఉందో, తిరుగుబాటు అనేది వారికి వచ్చింది, ద్రోహం చేసే పని వారికి తగిలింది. అంతేకాదు, ఈ తిరుగుబాటు, ద్రోహం వలన వారు ఏం చేశారో తెలుసా? దేవుని దారి తొలగిపోయారు. గమనించాలి. అందుచేత ఏం జరిగిందో తెలుసా? సమస్త జనుల మీద ఈ ముసుగు వచ్చేసింది. ప్రియులారా, మనం గమనించాలి. ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమనే పాపాన్ని బట్టి ఏదేను వనములో భయమనే ముసుగు ఆవరించింది కనుక ఆయన వంశంలో వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ద్రోహకార్యాలు చేయడానికి, అంతేకాదు తిరుగుబాటు చేయడానికి వెనుకాడకుండా వారందరికీ కూడా పాపపు ముసుగు వచ్చేసింది. అయితే దేవుడు ఒక మాట అంటాడు, చూడండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం అంటాడు: సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను. ఒక్కరి మీదతో ఒక ఆదాముతో అయిపోలేదు ఇది. ఈ పాపము ముసుగు ఏమైందో తెలుసా? సమస్త జనముల మీద
ముసుగు ఆవరించింది. సమస్త జనముల మీద ఈ ముసుగనే తెర పరచబడింది. అయితే దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? సమస్త జనముల మీద పరచబడిన ఈ తెరను ఏమంటున్నాడో తెలుసా? అదే వచనంలో అంటాడు, ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. ఈ ముసుగనే పాపం ద్వారా మానవుడు చేసే పాప కార్యాలు చాలా ఎన్నెన్నో. వాటిలో కొన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఒకటి, యోబు గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం అంటాడు, ఏ కన్నైనను నన్ను చూడదనుకుని తన ముసుగును వేసుకుని సంధ్య చీకటి కొరకు కనిపెట్టుచుంటును. ఒక స్త్రీ తన పాపకార్యాన్ని, వ్యభిచారం అనే పాపకార్యాన్ని చేసేటప్పుడు ఏ కన్ను నన్ను చూడలేదనుకుంటుందట. ఆ ముసుగు వేసుకుని ఏం చేస్తుందంటే చీకటి కొరకు ఆమె కనిపెడతా ఉంటుంది. ఇది అక్రమ ప్రవర్తనకు సాదృశ్యం, అక్రమ ముసుగుకి సాదృశ్యం, వ్యభిచారం అనే ముసుగుకి సాదృశ్యం. గమనించాలి, ఈ ముసుగుని తీసివేయడానికి ఆ పర్వతం మీద నేను తీసివేస్తానంటున్నాడు ఆయన. ఇంకొక మాట కూడా నేను చూడాలి. 16వ వచనం అంటాడు, చీకటిలో వారు కన్నం వేయుదురు, పగలు దాగుకొందురు, వారు వెలుగు చూడ నొల్లరు. గమనించాలి, వీరెవరు? దొంగతనం చేసేవారు, మోసం చేసేవారు, అక్రంగా దోచుకునేవాళ్ళు. ఈ దొంగలు ఏంటో తెలుసా? చీకటిలో వారు కన్నం, అంటే చీకటిలో వారు దొంగతనాన్ని చేస్తారు. దొంగతనం చేసేటప్పుడు ఎన్ని కార్యాలు వాళ్ళు చేస్తున్నారో మనం రోజు పేపర్లో చూస్తున్నాం. గమనించాలి, కారణం ఏంటో తెలుసా? వారి మీద ఉన్నటువంటి తిరుగుబాటు చేసేటటువంటి, ద్రోహ కార్యాలు చేసేటటువంటి ముసుగు అనే పాపం ద్వారాగానే వ్యభిచారం చేస్తున్నారు, దొంగలు దొంగతనం చేస్తున్నారు. ఇంకొక మాట కూడా చెప్పనా? 14వ వచనం అంటాడు, తెల్లవారు మునుపు నరహంతకుడు లేచును, వాడు దరిద్రులను లేమి కలవారిని చంపును. వాడు లేస్తాడు, ఏం చేస్తాడో తెలుసా? వాడు హంతకుడు అనమాట. నరహత్య అనేటటువంటి ముసుగులో వాడు ఉన్నాడు కనుక వాళ్ళ దరిద్రులను దీనులను కూడా వాడు చంపడానికి వాడు వెనకాడడు. అంటే దీని అర్థం ఏంటి? వ్యభిచారం అనే ముసుగు, దొంగతనం అనే ముసుగు, నరహత్య అనే ముసుగు, మోసం అనే ముసుగు, దౌర్జన్యం అనే ముసుగు, ఈ ముసుగులన్నిటికీ కారణం ఏంటో తెలుసా? దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి ద్రోహకార్యం చేసిన దాన్ని బట్టి మనము సంపాదించుకున్నటువంటి పాపపు ముసుగు. ఈ ముసుగు ఉండగా దేవుని యొక్క మహిమను నువ్వు చూడలేవు. ఈ ముసుగు ఉండగా దేవుని యొక్క మహిమను నువ్వు ప్రతిఫలించడానికి నీకు అర్హత లేదు. ఆయన స్వరూపంలో మారడానికి కూడా అర్హత లేదు. నువ్వు క్రైస్తవుడవైనా క్రైస్తవేతరుడవైనా పాపపు ముసుగు కింద ఉన్నంత కాలము కూడా దేవుని యొక్క మహిమను ప్రతిఫలించేసేటటువంటి హక్కు నువ్వు పోగొట్టుకుంటున్నావు. గమనించాలి. అయితే దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో తెలుసా? ఎంత పాపినైనా, ఎంత చెడ్డవారినైనా ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఒక మాట అంటున్నాడు, నేను పాపుల వరకే వచ్చాను కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. ఎంత పాపినైనా నేను చేర్చుకుంటాను అంటున్నాడు. గమనించాలి, నీతిమంతుల్ని ప్రేమించడం గొప్ప కాదండి. బాగా మనకి కట్న కానుకలు ఇచ్చేవారిని ప్రేమించడం కాదండి. ఐశ్వర్యం ఇచ్చేవాడిని కాదండి మనం ప్రేమించటం. మన పాపుల్ని ప్రేమించగలగాలి. నా దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? పాపుల్ని ఆయన ప్రేమించాడు, పాపాన్ని కాదు. ఎందుకు పాపుల్ని ప్రేమించాడో తెలుసా? వారిలో ఉన్నటువంటి పాపపు ముసుగును తీసివేసి ఆయన మహిమను వారిలో ప్రతిఫలింప చేయాలని, వారిని మహిమ నుండి అధిక మహిమకు వారిని పంపించాలని, అంతేకాదు ఆయన స్వారూప్యంలోనికి మార్చాలని ఆయన తాపత్రయం. ప్రియులారా, నువ్వు క్రైస్తవుడు అయినా ఎవరైనా నీ ఎదుట పాపం చేసే వారిని చూసి నువ్వెంత మాత్రం కూడా మత్సరపడకూడదు. క్రైస్తవులుగా మన సహోదరులు ఏ పాపంలో ఉన్నా మనం వారిని ప్రేమించి, అందుకనే యోధాపత్రికలు అంటాడు, అగ్నిలో నుంచి లాగినట్లుగా వారిని లాగమంటాడు. మన ప్రియులు, మన సహోదరులు ఎంతోమంది పాపంలో కొట్టుకుపోతున్నప్పుడు నువ్వు వారిని ద్వేషించకుండా వారిని ప్రేమించి ప్రేమతో వారిని బయటికి తీయడానికి ప్రయత్నం చేయి. అది నిజమైన క్రైస్తవ్యం. అందుకని అంటాడు 2 కొరింథీ పత్రిక 3:16 అంటాడు, వారి హృదయము ఎప్పుడు ప్రభు వైపు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎంత పాపంలో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి ప్రభువాని నువ్వు ఆ ప్రభు వైపు తిరగలిగితే
ఆయన ఈరోజు నీ పాపపు ముసుగును తీసివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ పర్వతము మీద నేను పాప ముసుగును తీసివేస్తానంటున్నాడు. కానీ ఆయన వైపు తిరగడం మనకి చేతనవ్వాలి. ఆయన వైపు తిరగాలండి. నీ తల్లిదండ్రుల వైపు తిరిగినా, నీ స్నేహితుల వైపు తిరిగినా, నీ సమాజం వైపు తిరిగినా నిన్ను తిరస్కరిస్తారు, తృణీకరిస్తారు, అవమానపరుస్తారు, గేలి చేస్తారు. కానీ నా యేసయ్య అయితే ఎంత భయంకరమైన పాపంలో ఉన్నవారినైనా ఆయన ప్రేమించాడు. గమనించండి, వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని అందరూ రాళ్లతో కొట్టి చంపేయాలని శాసనాన్ని వాళ్ళు ఎదిగెత్తి చాటుతూ ఆమెను రాళ్లతో రువ్వుకుంటూ వచ్చినప్పుడు ఆమె ముఖం యేసు వైపు నడుచుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే ఆయన ముఖం ఆయన వైపు తిరిగిందో ఆమె ముఖం, యేసయ్య ప్రేమతో ఆమెను క్షమించాడు. ఎవరు పాపం లేదో వారు రాయేయండి అన్నాడు. ఎవరు వెయ్యటానికి సాహసించకుండా వాళ్ళు ఒకరొకరు వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ ఎవరు మిగిలారో తెలుసా? యేసుకెదురుగా ఆ భయంకరమైన పాపం నుంచి పట్టబడిన స్త్రీ యొక్క ముఖం, ఆమె ముఖం ఎవరి వైపు తిరిగిందో తెలుసా? యేసు వైపు తిరిగింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎంత ప్రేమండి ఆయనకి. అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు సమాధానిక పాపము చేయకుము. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపిని ప్రేమించిన దేవుడు పాపాన్ని ద్వేషించాడు. గమనించు. కనుక ఆయన వైపు మనం తిరగలిగితే ఆయన మనల్ని నిండారుగా క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. మన పాప ముసుగును తీసివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బరబ్బా అన్నాడు ఒకసారి, ఏంటో తెలుసా? అయ్యా, నువ్వు నేను కలిస్తే సామ్రాజ్యాన్ని స్థాపించేయచ్చు అన్నాడు. బరబ్బాతో దేవుడు అన్నాడు, అయ్యా, నీ కొరకు అవసరమైతే నా ప్రాణాన్ని పెడతాను, కానీ నేను నీతో కలవడం అనేది జరగదంటాడు. యేసును సిలివేసిన తర్వాత గుండెలు కొట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చాడు బరబ్బా. అయ్యా, ఎంత పని జరిగింది! యేసును విడుదల చేయమా, బరబ్బాని విడుదల చేయమా అంటే బరబ్బాని విడుదల చేయమన్నారు ఆనాడు ప్రజలందరూ కూడా. పాపపు ముసుగులో, నరహంతకు ముసుగులో ఉన్నటువంటి బరబ్బానే కోరుకున్నారు. ఎందుచేత వీరందరూ కూడా పాపపు ముసుగులో ఉన్నారు గనుక. వెంటనే ఆ బరబ్బా నిలువెల్ల కుప్పకూలిపోయాడు. కారణం ఏంటో తెలుసా? పశ్చాత్తాపడ్డాడు. పక్కన వేలాడదీయబడిన దొంగ కూడా అన్నాడు, అయ్యా, నీ రాజ్యంలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తేరి చూశాడు యేసయ్య వైపు. అక్రమ ముసుగులో ఉన్నటువంటి దొంగ, అన్యాయంగా దోచుకున్న ముసుగులో ఉన్నటువంటి దొంగ ఎప్పుడైతే ఆయన హృదయపూర్వకంగా యేసు వైపు తిరిగాడో, నేడే నీవు పరదేశంలో ఉంటావన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ పాపంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఒకనాడు ఒక స్త్రీ నాతో చెప్పింది, అమ్మా, నేను మందిరానికి వెళ్తున్నాను, కానీ నా పాపం నేను విడిచిపెట్టలేకపోతున్నానని. నేనన్నాను, ఒక్కటే మాట అన్నాను, అమ్మా, ఈ పశ్చాత్తాపం చాలు, నిన్ను గూర్చి ఈ పశ్చాత్తాపం చాలు. దేవుడు ఎంత మెచ్చుకుంటాడో తెలుసా? అంటే నిజంగా కూడా ఆ రోజు నుంచి ఆ స్త్రీ మంచి విశ్వాసిగా, బలమైన సాక్షిగా మార్చబడింది. నాకెంత సంతోషమైందో తెలుసా? ఎంత పాపినైనా ప్రేమిస్తాడు. నువ్వు పొరపాటు చేస్తే నీ తల్లిదండ్రులు క్షమించకపోవచ్చు, నీ రక్తసంబంధులు క్షమించకపోవచ్చు. వాడా దొంగతనం చేశాడు, జైలుకి వెళ్ళాడు అంటారు గబుక్కుని. కానీ నా యేసయ్య అలాగ అనేవాడు కాదు. దొంగ ఎప్పుడైతే ఏకాంతంగా చూశాడో, ఆ దొంగ ముసుగు ఆ యొక్క శిలువ మీద ఉండగానే తొలగించబడింది. ఎదురుగా ఉన్నటువంటి ఆ స్త్రీ యొక్క ముసుగు తీయబడింది. ఆ దొంగ ముసుగు కూడా తీసివేయబడింది. నరహత్యే ప్రాణదానంగా పెట్టుకున్నటువంటి సౌలు ఎక్కడ క్రైస్తవుల్ని హతమార్దామని దివారాత్రులు వారి గురించి యోచిస్తున్నటువంటి నరహత్య స్వభావం కలిగినటువంటి ఆ యొక్క సౌలు ఎప్పుడైతే ఆయన ప్రకాశమానమైన వెలుగు ఆయన మీద పడిందో, ఆయన ఈ వెలుగు వైపు ముఖం తిప్పాడో, ఆయనకున్నటువంటి ఆ దౌర్జన్యం, అహంకారం, నరహత్య చేసేటటువంటి ముసుగు, హత్య చేసే స్వభావం, అవన్నీ కూడా ముసుగు ఒక్కసారి తీసివేయబడింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు యేసు వైపు చూడగలిగితే, ఆయన వైపు తిరగలిగితే, నీ పాపం ఎంత గొప్పదైనా, ఎంత భయంకరమైందైనా ఈరోజు ఆ ముసుగు తీసివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధిలో నీవు ఎంతకాలం పాపంతో ఉంటావు? ఎంతకాలం దేవుని వ్యతిరేకంగా ఉంటావు? ఎంతకాలం దేవునికి తిరుగుబాటులో ఉంటావు? జాగ్రత్త. పాపపు ముసుగుతోటే ఉంటే పాపుల నివాసం ఉండే పాతాళానికే నీ మార్గం. అలా చేయకూడదనే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ పర్వతం మీద నేను వారికి ముసుగు తీసివేస్తానంటున్నాడు.
ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 25 అధ్యాయము 8వ వచనం అంటాడు, మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువును తుడిచివేయును. గమనించాలి, మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేశాడు. ఎందుచేత మృంగివేశాడు? ఆయన శిలువ మీద మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు గనక, మరణపు ముళ్ళును విరిచివేశాడు గనక ఆయన మరణాన్ని జయించాడు. మరి ఒక విషయం కూడా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం అంటాడు, ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్లవారికి కాపరి అయి దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఏంటి బాష్ప బిందువు? పాపం వలన వచ్చే, శ్రమ వలన వచ్చే ప్రతి బాష్ప బిందువుని కూడా ఆయన తుడిచివేస్తాడు. మన దేవుడు ముసుగు తీసివేయడానికి, ఆ ముసుగు ద్వారా వచ్చే పాప అపు ఆద్యంతాలకి ఆయన జవాబు చెప్తున్నాడు. మనల్ని మన బాష్ప బిందువులు తుడిచివేస్తాడు, మరణము నుండి విడిపిస్తాడు, పాతాళపు మరణ బలము నుండి ఆయన విడిపిస్తాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం అంటాడు, ఆ ప్రకారమే మరణము యొక్క బలము నుండి వారిని, అనగా అపవాది మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములో పడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో ఆయన పాలివాడాయను. గమనించాలి, దేవుడు మనల్ని విడిపించడానికి మరణమును వశములో నుంచి, పాతాళ వశములో నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. పాపం వలన వచ్చే ప్రతి వేదనను బట్టి మన కన్నీటినైనా తుడుస్తాడు. గమనించాలి, ముసుగును నేను తీసివేస్తాను అంటున్నాడు. అందుకు ముసుగు తీసివేయడం కోసమే ఏం జరిగిందో తెలుసా? ఆయనకు ముసుగు వేయబడింది. గమనించండి, లోకాసు వార్త 22వ అధ్యాయం 23వ వచనం అంటాడు, ఆయన వారు ఏం చేశారో తెలుసా? ముసుగు కప్పి ఆయన్ని నెత్తి మీద కొట్టి ఎవరు చేశారో, ఎవరు కొట్టారో ప్రవచించమన్నారు. అదేవిధంగా మార్కు సువార్త 14:65 అంటాడు, ముసుగు వేసి ప్రవచించమని ఆయన్ని ఒత్తిడి చేశారు. ఈ ముసుగు ఎందుకు వేసుకున్నాడు ఆయన? ముసుగు ఎందుకు వేయబడింది అంటే మన పాపపు ముసుగును తీసివేయడం కోసం. గమనించండి, అందుకనే ఈ ముసుగు వేయబడిన తర్వాత మన ముసుగును తొలగించాడు ఆయన. ఆయన అన్నాడు, ఆ పర్వతము మీద నేను వారి ముసుగు తీసివేస్తానన్నాడు. ఏ పర్వతం అండి? ఆయన మన పాప భారాన్ని మోసుకుంటూ, సిలువను మోసుకుంటూ వెళ్ళినటువంటి గొల్గొతా అనగా కపాల స్థలము. ఆ పర్వతము మీద నేను పాపపు ముసుగును తీసివేసేస్తానన్నాడు. గొల్గొతా కొండ మీద ఆయన పాప భారాన్ని మోసుకుని వెళ్ళాడు. అంతేకాకుండా మేకుల చేత సిలువకు నాటబడ్డాడు. ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు, చేదు చెరుకును ఆయన అనుభవించాడు. అంతేకాకుండా ఆయన మన ప్రతి పాపానికి కూడా గాయాలకి ఆయన సిలువ మీద భారాన్ని భరించాడు. కనుక అక్కడ ఏమంటున్నాడంటే, నేను వారికి ముసుగు తీసివేస్తాను ఆ పర్వతం మీద అన్నాడు. ప్రియులారా, మనం గమనించాలి, ముసుగుతో ఉన్నవాడు మహిమను ప్రతిఫలింపలేడు. ముసుగుతో ఉన్నవాడు దేవుని స్వారూప్యంలోనికి మార్చబడలేడు. పాపం అనే ముసుగు ఎప్పుడైతే తొలగిపోద్దో అప్పుడు మాత్రమే మనము ముసుగు తీసివేయబడి ప్రతిఫలించడానికి అవకాశం ఉంటుంది. గమనించండి, ముసుగు ఉన్నంత వరకు కూడా దేవునిలో మనం ఏ మహిమ కార్యాలు కూడా చూడలేము. కనుక ముసుగు తీసివేయబడాలి. ముసుగు తీసివేయబడడం కోసం ఆయన ముసుగు ధరించాడన్న సత్యం మీరు గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కనుక ముసుగు తీసివేయబడిన వ్యక్తి పరిస్థితిని గురించి ఒక మాటలు మనం చూద్దాం. చూడండి, ఎందుకు ఈ మహిమను మనం ప్రతిఫలింప చేస్తాడు అంటే ఆ మహిమ వల్ల మనకు వచ్చే పరిస్థితులు ఏంటని మనం చూద్దాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అంటాడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. ప్రియులు, మనం గమనించాలి, మహిమ అనేది మానవుడికి ఏం తెచ్చిపెడుతుందంటే ఆనందాన్ని, సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకో తెలుసా? మనం శ్రమలో ఉన్నప్పుడు మహిమ కార్యాలు జరిగితే, మనం ఇబ్బందులో ఉన్నప్పుడు మహిమ కార్యాలు జరిగితే, శారీరకంగా మన అనారోగ్యంగా ఉన్నప్పుడు మహిమ కార్యాలు జరిగితే మనకు అంతకుమించి ఆనందం, సంతోషం ఇంకేముందండి? ఆయన అంటున్నాడు, సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. ఇంకొక మాట అంటాడు, మనకి సంతోషం తేవడం మాత్రమే కాదు కానీ, ఈ మహిమ వల్ల మానవుడికి సంతోషం, ఆనందమే కాదు కానీ 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం అంటాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు
మీరు వాడబారని మహిమ కిరీటమును మీరు పొందుకొందురు. మహిమతో సంతోషం రావడం మాత్రమే కాదు, మహిమలో ఆనందం రావడం మాత్రమే కాదు, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, వాడబారనటువంటి మహిమ కిరీటం మనల్ని ధరింపచేస్తాడు ఆయన. ప్రియులారా, మనం గమనించాలి, ఆ మహిమ రాజ్యంలో మనం ఉండాలంటే రాజైనటువంటి మన దేవునితో సమానంగా మనం కూడా ఆయన ప్రక్కన కూర్చోవాలి అంటే మనకి కూడా కిరీటం అనేది కావాలి. అదే మహిమది కోరుతూ కూడింది, వాడబారినటువంటిది. ఆ కిరీటం మనకి ధరింపచేస్తానంటున్నాడు. ఎందుకో తెలుసా, ఈ లోకంలో ఉండగానే మనం సిద్ధపరుస్తాడండి ఆయన. ఇంకొక మాట, ఈ దేనికంటే లూకాసు వార్త 4వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఈ అధికారం అంతయు రాజ్యముల మహిమ నీకు ఇత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది, అది నేను ఎవరికి ఇవ్వగోరుదునో వారికి ఇత్తును. ఒక మహిమ రాజ్యములో ఒక అధికారం మనకి ఇస్తాడట. మహిమ రాజ్యములో అధికారం మనకి దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వారికే ఇస్తానంటున్నాడు. ఎవరికి ఇస్తాడంటే ఎవరైతే పాపం ముసుగులో ఉండి దేవుని వైపు తిరుగుతారో, ఎవరి యొక్క ముసుగైతే తొలగించబడతాదో వారికి మాత్రమే మహిమ రాజ్యములో అధికారం అనేది ఆయన ఇస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో అధికారాలు తాత్కాలికమైనవి, ఈ లోకంలో అధికారం శాశ్వతమైనవి కాదు. కానీ దేవుడు మనకిచ్చేటటువంటి ఆ మహిమ రాజ్యంలో ఉన్నటువంటి అధికారం శాశ్వతమైనది, నిత్యము ఉండేది. అది ఆ ఆనందం మనం పొందుకోవడానికే మనం ఈ లోకంలో ఉండగా మన పాపపు ముసుగు తొలగించబడాలి. ఇంకొక మాట, ఈ యొక్క మహిమ కిరీటం, ఈ ఆనందం, ఈ సంతోషం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా, ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడాలి. ప్రియులను మనం గమనించాలి, ఆయన స్వరూపంలోను మనం మార్చబడాలంటే ఆయన్నే మనం ధరించుకోవాలి. గమనించండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. భక్తుడైనటువంటి పౌలికి ఎందుకు ప్రసవ వేదన కలుగుతుందంటే ప్రతివారు కూడా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలని. ఎప్పుడైతే దమస్కులో దేవుని యొక్క మహిమ ఆయన మీద ప్రత్యక్షమై ఆయన సేవకులకు ప్రత్యేకించిందో, ఆయన ఉద్యోగం ఏంటో తెలుసా, క్రైస్తవులను హతమార్చడం కాదు, అనేక మందిని క్రీస్తు స్వరూపులకు మార్చడం అనేటటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళిక ఆయనకు అప్పగించబడింది. అందుకనే పౌలు అంటున్నాడు, నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనము మన పారంపర్యంగా వచ్చేటటువంటి పాపపు ముసుగును తొలగించుకోవాలంటే ఈరోజే మనము దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగడం మాత్రమే కాదు, కానీ ఆయన ముసుగు తీసివేయడానికే ఆయన ముసుగు ధరించాడు. ముసుగు ధరించాడు కనుకనే ఆ పర్వతము మీద మన కొరకు శ్రమపరచబడ్డాడు. శ్రమపరచబడ్డం మాత్రమే కాదు, మన ముసుగు, పాపపు ముసుగును తొలగించాడు. తొలగించడం వల్ల మనకు వచ్చింది ఏంటో తెలుసా, ఆయన మహిమను మనం ప్రతిఫలింపచేస్తాం. ఆయన మహిమ ద్వారా మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే ఆయన మహిమతో కూడినటువంటి ఆనందం, సంతోషం. అంతేకాదు, వాడబారినటువంటి మహిమ కిరీటం. అంత మాత్రం కాదు, మహిమ రాజ్యానికి అధికారం ఆయన మనకి ఇస్తాడు. ఆ అధికారం పొందుకుని, ఆ ఆనందం పొందుకుని, ఆయన ఆనందాన్ని మనం పొందుకుని, ఆ కిరీటం మనం ధరించి ఆ రాజ్యంలో మనం రాజు అయినటువంటి యేసు ప్రక్కన మనం సింహాసనాసీనులుగా ఉంటాం. అంతేకాదు, అందుకొరకే యేసు ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపపు ముసుగు తొలగించబడినప్పుడే మహిమలో మనం ప్రతిఫలిస్తాం. మహిమలో ప్రతిఫలించబడినప్పుడే ఆయన స్వరూప్యంలోనికి మనం మార్చబడతాం. ఈ వాక్యం మీ హృదయాలకు ఆశీర్వాదకరంగా మేలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. క్రైస్తవ్యం అంటే ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా, క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడడం. ప్రతి పాపపు ముసుగును కూడా తొలగించబడాలి. పాపముతో ఉన్నవాడెవడు కూడా క్రీస్తు రాజ్యానికి వారసుడు కాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, గమనించండి, యేసు ఎంత పాపినైనా క్షమిస్తాడు. దొంగల్ని క్షమించాడు ఆయన, నరహంతకుల్ని క్షమించాడు ఆయన, వ్యభిచారిని క్షమించాడు ఆయన. ఈ క్షమాభిక్ష మీకు కూడా పెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఏంటంటే, క్షమించబడిన మనమే ముసుగు తొలగించుకోవడానికి హక్కుదారులం అవుతాం. ముసుగు తొలగించుకున్న మనమే ఆయన రాజ్యానికి హక్కుదారులం అవుతాం, ఆయన కిరీటానికి హక్కుదారులం అవుతాం. కనుక మనం ఆయన సంతోషాన్ని పొందుకుంటూ
ఆయన మహిమ కిరీటాన్ని మనం ధరించుకుని, మహిమ రాజ్యములో అధికారాన్ని మనం సంపాదించుకుని, మహిమ రాజు పక్కన మనం కూర్చోవాలంటే ఈ లోకంలో ఉండగా నువ్వు ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? ఏ పాప ముసుగులో ఉన్నావో ఒక్కసారి ఆలోచించి, ప్రభువా ఈ ముసుగు నాకు తీసివేయనాయనా, ఈ ముసుగు తీసివేస్తేనే నేను నీ రాజ్యానికి వారసుని అవుతానంట. ఏ ముసుగులో నువ్వు ఉన్నావో నువ్వు పరీక్షించి ఆ ముసుగుని ఈ రాత్రి తీసివేసుకోవడానికి నువ్వు ఇష్టపడు, సిద్ధపడు. అప్పుడే ఆ రాజ్యంలో నీకు గొప్ప అధికారం దేవుడిస్తాడు. దేవుడి కొద్ది మాటలను మీ వినికిళ్ళు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ టీవీ ముందు కూర్చుని ఎంతమంది అయితే దీన్ని పరిశీలిస్తున్నారో అందరితో మీరు మాట్లాడినందుకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన నీ బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించండి నాయన. వారి గృహాల్లో నెమ్మది, ప్రశాంతత దయచేయండి నాయన. వారి బిడ్డలకు చదువుల్లో నీ సహాయం దయచేయండి ప్రభువా. ఈ కుటుంబాలని ఆత్మీయమైనటువంటి అనుభవంలోనికి నడిపించి రాజా. నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎవరు ఏ పాపంలో ఉన్నప్పటికీ దేవా, ఈ రోజే వారికి ఒక మంచి తీర్మానం దయచేయండి నాయన. మా పాపం నుంచి మేము విడుదల పొందాలనే ప్రేరణ వారిలో పెట్టండి రాజా. పాప ముసును తీసివేసుకోవాలనే ప్రేరణ వారిలో పెట్టండి ప్రభువా. నీ వైపు తిరిగే అనుభవం నేర్పించండి రాజా. నీకు వందనాలు. ఇదిగో తండ్రి దేవా నాయన, ఈ టీవీ ముందు కూర్చుని ఎంతమంది అయితే దేవా అప్పుల చేత బాధపడుతున్నారో వారికి విడుదల దయచేయండి నాయన. సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరిపించండి రాజా. చదువులో వెనకబడిన వారికి చదువులో నా ప్రభు నాయన ముందంజ వేయడానికి నీ కార్యము చేయమని అడుగుచున్నాను ప్రభువా. నాయన బిడ్డలందరినీ కూడా నా ప్రభు నాయన వ్యాధిగ్రస్తులైతే ముట్టి స్వస్థపరచండి ప్రభువా. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించండి. భార్య భర్తల మధ్య సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి నాయన. నీకు వందనాలు నాయన. తండ్రి ఒకరినొకరు తగ్గించుకునే భాగ్యం దయచేయమని కోరుకుంటున్నాను ప్రభువా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువు నా వైపు చూస్తాడా, నా పాపం నుండి ఆయన రక్షిస్తాడని ఎవరైతే సంకోచిస్తున్నారో నాయన, అలాంటి వారు నా ప్రభు నాయన ఇప్పుడే పాపపు ముసుగును తీసివేసుకోవడానికి వారికి ఒక ప్రత్యేకమైన తీర్మానం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నా పాపపు ముసుగుకి నాకు వద్దు అని అనుకునే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతి వారిని ఆశీర్వదించి దీవించండి. వారి కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి ప్రభువా. దేవా నీకు వందనాలు నా ప్రభువా. నాయన ప్రతి వారిని ఆశీర్వదించి దీవించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయమందు నా ప్రభువా దేవా, ప్రతి వారిపై నీ ఆత్మ వర్షాన్ని కురిపించమని, ప్రతి వారికి నీ మేలు ఆశీర్వాదం అనుగ్రహించమని, అనారోగ్యవంతుల్ని సహాయంలో ఉన్న వారికి నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం దయచేయమని నాయన. ప్రతి వారికి కూడా నా ప్రభువా నాయన నీ ప్రేమను వారి మీద ఉంచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.